ఈ ఈటీవీ అన్నదాత గత 30 సంవత్సరాల రైతు సేవలో వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ముఖ్యంగా శుభాభినందనాలు. ఈ రైతు సేవలో భాగంగా ఎప్పటికప్పుడు తన కార్యక్రమాల ద్వారా రైతులకు కావాల్సిన పరిజ్ఞానాన్ని రైతు ముంగిట్ల ఇవ్వడంలో తగిన ప్రాధాన్యత చేసుకుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పండించే పంటల మీద, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో వచ్చిన సమస్యల మీద ఎప్పటికప్పుడు రైతుల్ని జాగృతి చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలాగా ప్రయత్నిస్తున్న ముఖ్యంగా ఈటీవీ అన్నదాత ప్రోగ్రాంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 85 నుంచి 89 వరకు నా డిగ్రీ చదివినాను కాబట్టి వ్యవసాయం అసలు ఎట్ట చేసేది కూడా తెలియక లాస్ అయిపోయినా ఆ రోజుల్లో. తర్వాత ఈ ఈటీవీలో అన్నదాత ప్రోగ్రాం చూసి దాంట్లో మెలకువలు తెలుసుకొని దాని ప్రకారం వ్యవసాయం చేస్తూ నా భాగానికి వచ్చిన పొలం పూర్తిగా సవిటి పొలం. తర్వాత దానికి జిప్సం తోలి ఇచ్చేసి మా అన్నగారు 20 బస్తాలు పండిస్తే ఒక కారు ఖరీఫ్లో, నేను 2 కార్లకి 40-45 బస్తాలు తీసినది జిప్సం వేసి. ప్రతి రైతుకు కూడా అన్నదాతలో వచ్చే ప్రోగ్రామ్స్ విని ఆ సూక్ష్మాలు తెలుసుకొని యాంత్రిక పద్ధతులతో వరి పైరు కానీ ఈ షుగర్ కేన్ కూడా 73 టన్నులు ఎకరాకి తీసినాను అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉండగా. ఈ గ్రౌండ్ నట్స్ ఎకరాకి 16 బస్తాలు పప్పు వచ్చింది. ఇది మెలకువల వల్లనే అన్నదాత ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ రైతులకి. అన్నదాత ఫాలో అవుతూ ఆ డాట్ సెంటర్లో మా సైంటిస్టులు చెప్పే మాటలు ఫాలో అవుతూ నేను ఆ మెలకువలతోనే స్ప్రేయింగ్ లేకుండానే ఇది చేసేది నేను. అన్నదాత ఇవాళ ఎంత కృషి చేస్తుందంటే సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోట, పెరటి తోట, అట్లాగే ఇంటి పంట, పూల తోటలు, పండ్ల తోటలు, ఆకుకూరలు, కాయగూరల తోటలకి అన్నదాత పెట్టింది పేరు, ఇంటింటా పేరు. సేంద్రియంగా భారతావన్ని నిర్మించడం కోసం అన్నదాత చేస్తున్నటువంటి కృషికి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవటం, సేంద్రియ పురుగు మందులు తయారు చేసుకోవటం, ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అట్లాగే పాడి పంటలు, అట్లాగే పంట ద్వారా వచ్చే వ్యర్థాలని ఎరువు ఎలా తయారు చేసుకోవాలి అనే దాని మీద విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అన్నదాతకి శుభాభినందనలు మనందరం తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. గత 30 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో రైతులందరికీ అపారమైనటువంటి సేవలు అందించినటువంటి అన్నదాత విభాగానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల పక్షంగాను మరియు శాస్త్రవేత్తల పక్షంగాను ఈ అన్నదాత వారి టీం అందరికీ కూడా నేను ఎన్నో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రైతు దుక్కుదిన్నున మొదల దగ్గర నుంచి విత్తనాల వరకు, అలాగే విత్తనం నుంచి వ్యాధుల వరకు, వ్యాధుల నుంచి చీడపీడల వరకు, చీడపీడల నుంచి పోషకాల వరకు, విత్తనం నుంచి పంట కోసే పద్ధతి వరకు కూడా అన్నదాత ఈటీవీ ప్రోగ్రాం ద్వారా రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతిరోజు 6:30కల్లా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు తప్పనిసరిగా అన్నదాత ప్రోగ్రాం చూసే పొలానికి వెళ్ళేవారు. 60 సంవత్సరాలు పైబడిన రైతులు ఉన్నారంటే వారి ఎక్స్పీరియన్స్లో అన్నదాత భాగస్వామ్యం చాలా ఉంటుంది. ఎందుకంటే అన్నదాత ప్రోగ్రాంలో చాలా వాటిలో నిపుణులైన శాస్త్రవేత్తలతోటి, మంచి అభ్యుదయ రైతులతోటి ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయించి అదంతా కూడా ప్రతి రైతుకి కూడా అది తెలిసే విధంగా చేసి రైతుల్ని ముందుకు నడిపిన ప్రోగ్రాం అన్నదాత. 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది అన్నదాత అంటే 30 సంవత్సరాలు పూర్తిగా రైతుల్ని ట్రైన్ చేసిందని చెప్పడంలో అతిశక్తి ఏమీ లేదు. సీడ్ టు సీడ్ సీజన్ మొదలైన దగ్గర నుంచి హార్వెస్ట్ అయ్యి కోతలు కోసి పంటని దాచుకునేదాకా, మార్కెట్ తరలించేదాకా ప్రతి విషయంలోనూ శాస్త్రవేత్తలతోటి, పెద్ద పెద్ద రైతులతోటి అన్ని సలహాలు ఇప్పించి రైతులకి ఎంతో హెల్ప్ చేసింది అన్నదాత. 1996లో అన్నదాత ఎపిసోడ్ టీవీలో రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి 30 సంవత్సరాలు నిరాఘాటంగా వస్తూనే ఉంది. నిజానికి ఆ ఎపిసోడ్ కనుక చూస్తే ప్రత్యక్షంగా అమాయకమైనటువంటి రైతులు, చదువురాని రైతులు, వాళ్ళందరికీ కూడా చైతన్యం కలిగేటటువంటి విధంగా పథకాలు రూపొందిస్తూ ఉన్నారు. చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఇది వ్యవసాయ శాఖ చేయాల్సినటువంటి పని, యూనివర్సిటీలు చేయాల్సినటువంటి పనిని రామోజీరావు గారు టేకప్ చేశారు.
ఈ అరగంట వాళ్ళు ఇచ్చేటటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉన్నదో ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఒక జాగ్రత్తగా ఎపిసోడ్గా ఫిలిం చేసి దాన్ని రిలీజ్ చేయడం అనేది చాలా చాలా మేము మెచ్చుకోదగ్గ విషయం. 1996 నుండి నేటి వరకు 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అన్నదాత శీర్షికకు దాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అన్నదాత ప్రోగ్రాం ఈటీవీ ద్వారా 30 సంవత్సరాల నుంచి ప్రసారం అవుతుంది. నేను అగ్రికల్చర్ చదివేటప్పటి నుంచి కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నాను. మేము కూడా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాం. అవే విషయాలు రైతులకు కూడా మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. 30 ఏళ్ల సందర్భంగా అన్నదాతకి ఈటీవీకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం చూసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా వారి యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి అన్ని విషయాలు మెలకువలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.